హాయ్ అండి. అరటికాయ బజ్జీలు కానీ, బంగాళదుంప బజ్జీలు కానీ, ఏవైనా బజ్జీలు చేసుకునేటప్పుడు పిండిని ఈ విధంగా కలుపుకోండి. కప్పు శనగపిండిలోని ఒక అరకప్పు కన్నా కొంచెం తక్కువ వరిపిండి. బజ్జీలు తినాలనిపిస్తే కానీ నూనె పీల్చకూడదనుకుంటే ఇలా వరిపిండి కలుపుకోండి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, కొంచెం వాము, ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకోండి పిండిని. లూజ్గా అయితే నూనె తొందరగా పీల్చేస్తాయండి. అలాగా పొడవుగా అరటికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చక్కగా పిండిలోనికి ముంచి ఇలా చిక్కగా ఉంటే పిండి మనకి బజ్జీకి కోటింగ్ కూడా బాగా వస్తుంది. పైగా నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. సో ఇలాగా బజ్జీలు అయితే నేను ఇలా తయారు చేస్తానండి. ఇలా మొత్తం రెండు వైపులా ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని మిగతా బజ్జీలు కూడా ఇలాగే వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి, పైగా నూనె తక్కువగా పీల్చుకుంటాయి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.